షలోమ్. ప్రవీణ్ అన్న చనిపోయి ఇప్పటివరకు 6 రోజులు అవుతుంది. కానీ ఆ యొక్క కేసు పైన ఇంకా పురోగతి అనేది సాధించలేదు. ఆ యొక్క డెత్ పైన ఇప్పటివరకు ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పూర్తిగా విడుదల చేయలేదు. అయితే నిన్నటి రోజున పోలీసు వారు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను విడుదల చేయడం జరిగింది. సో దాంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఆగారు, తర్వాత ఏ విధంగా ఆ యొక్క పెట్రోల్ బంక్లో ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతున్నట్టుగా తను కింద పడిపోయారు అని ఇలా రకరకాలుగా ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్లను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అయితే వారు కూడా ఒక కంక్లూషన్కి అయితే రాలేదు, కానీ ఇది ఇంకా యాక్సిడెంట్గానే ఉండొచ్చు అనేది వారి యొక్క సారాంశం. అయితే ఇది ఇలా ఉండగా కొందరు కావాలని పనిగట్టుకొని సోషల్ మీడియాలో ప్రవీణ్ అన్న పైన లేనిపోని దుష్ప్రచారం చేయడం, తనని మేమే చంపేశామని లేదా తనకి ఇలా జరిగిందని కొందరు వెటకారపు మాటలతో వెకిలి చేష్టలు చేస్తూ ఉన్నారు. సో నిన్నటి రోజున మనకు ఈ యొక్క అబ్బాయిని చూస్తే ఇతను మేమే చంపేశాము, మా హిందువులే చంపేశారని ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. అయితే అది బాగా వైరల్ అవ్వడంతో తను క్షమించమని అడిగాడు. అయితే తన మీద కొంతమంది కేసులు పెట్టారని కూడా తెలుస్తుంది. దీనినే నోటి దూల అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. అనవసరమైన మాటల్ని మాట్లాడి అనవసరమైన ఆ చెత్తంతా తల మీద వేసుకుంటే ఆఖరికి మీ జీవితాలే నాశనం అయిపోతుంది. ఇతను ఏమంటున్నాడంటే మా హిందువులే చంపేస్తారని. చంపింది హిందువులు కాదండి. ఈ యొక్క హిందువులలో హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది దుర్మార్గపు పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసి ఉండొచ్చు అనేది ఈ యొక్క క్రైస్తవ సమాజం యొక్క ఆరోపణ. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు తేలలేదు. కానీ ఇటువంటి మాటలను, ఇటువంటి దుష్ప్రచారం అనేది చేయడం వలన వారి యొక్క జీవితాలు అనేది నాశనం అయిపోతుంటుంది. సో ఈ అబ్బాయి ఏం మాట్లాడాడో మనం చూద్దాము. నమస్తే, నా వీడియో అయితే వైరల్ అవుతుందో దాని గురించి మొక్కన అడుగుతున్నానండి. ప్లీజ్ సారీ. అండ్ క్రిస్టియన్ సోదరులు, ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను, సారీ అండి. నేను ఏదైతే మాట్లాడినా తప్పు, నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. ఇంకొకటి, నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయనకు మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడింది ఉందనుకుంటే మాత్రం సారీ. నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు, అది నేను అవగాహన లేకుండా చేశాను, సారీ. ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప, కానీ అడిగితే కానీ చెప్పలేదు. నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ స్వయం చెప్తే కానీ చేయలేదు. ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు. ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను. నేను ప్రత్యేకంగా మన హిందూ సోదరులు కూడా చెప్తున్నాను, ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇద్దరికి నేను క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు. అందుకే, ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు. నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను, నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి. నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలు ఉన్నాయో అవన్నీ వర్డ్స్ అని బ్యాక్ తీసుకుంటాం. క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరులకు అందరికీ క్షమాపణ అడుగుతూ, కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను, కానీ దాని గురించి ఏం చేయమన్నా చేస్తాను, కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి కావడం కానీ ప్లీజ్ చేయకండి. ప్లీజ్. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చెప్తున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది.